అంటే మీరు ఇప్పుడు ఏమంటున్నారు టోటల్ కులగణన చేసిన తర్వాత ఎలక్షన్లు పెట్టాలంటే టోటల్ కులగణన చేసిన తర్వాతనే ఎలక్షన్స్ పెట్టాలి. ఆల్రెడీ జనవరి డిలే అవుతుంది కదా. డిలే ఎందుకు బాధ్యత ప్రాసెస్ ఆఫ్ 1 month లో చేసేయచ్చు, నెల రోజుల లోపల చేయొచ్చు. ఇప్పుడు జనవరి 31st కి అయిపోయింది వాళ్ళ టర్మ్, ఇప్పుడు అయిపోయింది, ఇంకొక నెల రోజులు టైం పడుతుంది. మరి రిజర్వేషన్ ఏంటంటే నేను చెప్తాను 50% కి మించొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉండగా మేము ఎట్లా చేస్తాం? నేను అదే అంటున్నా కదా, తమిళనాడు ఎట్లా చేసిండ్రు, బీహార్ ఎట్లా చేసిండ్రు, సేమ్ నువ్వు ఫాలోగా. నేను నేషనల్ లెవెల్ కూడా అదే చేసింది కదా. రాజ్యాంగ సవరణ జరగాలి, పార్టీలు ముందుకు రావాలి, జరగాల్సిందే కదా. నువ్వు అంత ప్రేమ ఉన్నప్పుడు మరి అందరం ముంగడికి రావాల్సిందే. ఇక్కడైతే నీ పార్టీ ఉన్నది కదా, ఇక్కడ నీ పార్టీ ఉన్నది, తీసుకొచ్చి పెట్టొచ్చు, రిజల్యూషన్ పెట్టొచ్చు, చట్టాలు సవరించవచ్చు, చేసుకోవచ్చు. వేరే స్టేట్లలో జరుగుతుంది, కొత్తగా అడుగుతలేం కదా మనము. ఏదో ఆకాశంలో మీద ఉన్నది పోయి ఆడికెళ్ళి పట్టుకరమని చెప్తలేం కదా. నువ్వు చెప్పిందే చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడి కూడా ఒక మిత్రుడు అంటున్నా, అవనా మనోడు ముఖ్యమంత్రి మాట్లాడే కదా, మరి ఇట్లా ఇప్పుడు వాటా గురించి మాట్లాడుతుంటారు కదా, మనోడు మాట్లాడే కదా, వెలుమల గురించి కులం గురించి కులాల గురించి నేను మాట్లాడదలుచుకోలే. కానీ అరే ఒక బియ్యం బస్తా వండితే దావత్కు వీళ్ళందరినీ పిలిస్తే సగం బియ్యం బస్తా మిగులుతుంది. గంతోళ్ళు కూడా గిన్ని రోజుల నుంచి ఒక వెలుమ కులమే ఆధిపత్యం చేసుకుంటూ వస్తుంది అని అంటున్నారు కదా. మరి 60% పైన ఉన్నాం కదా ఏళ్ల నుంచి. గత 68 సంవత్సరాలు అవుతున్నది ఇక్కడ స్టేట్ ఫామ్ అయిన తర్వాత. 68 సంవత్సరాలల్లా కనీసం ఒక 6 ఏళ్ళు కాదు, 6 నెలలు కాదు, 6 రోజులు కాదు, 6 గంటలు కూడా బీసీ సామాజిక వర్గాలకు వెళ్ళి చెప్పి ఒక్క ముఖ్యమంత్రి కూడా కాలేదు కదా. ఇది వాళ్ళని కూడా అంటలేను నేను. మరి నువ్వు ఒక బియ్యం బస్తాకు కంపేర్ చేసి ఒక 0.4% ఉన్నటువంటి వెలుమోల గురించి నువ్వు మాట్లాడినప్పుడు మరి ఇప్పుడు నీ గురించి మాట్లాడాలి కదా, మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా. అయితే దీంట్లో కూడా ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈవెన్ ఎస్సీలు కూడా ఒక 2 సంవత్సరాలు ఒకటే టర్మ్ వాళ్ళు కూడా చేసింది కూడా. అంటే మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళ చేతులలో అధికారం రాకుండా చేసేటువంటి ఒక పెద్ద కుట్ర. నేను మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న మోసం ఏంటంటే కులగణన అని మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. అది సమగ్ర కుల సర్వే అని చెప్పి మీరు చూపియండి. అడ్వర్టైజ్మెంట్ రిజల్యూషన్ చేసిరు. రిజల్యూషన్ లో కూడా అసెంబ్లీలో పాస్ చేసిన రిజల్యూషన్ కూడా వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే సమగ్ర సర్వే అని చెప్పారు. మొత్తం అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కలిపితేనే నీకు కంపారిటివ్ ఉంటుంది. ఎవరైంది, వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ ఏంది, ఎవ్రీథింగ్, ఎడ్యుకేషన్ ఏంది, ప్రతి ఒక్కటి కూడా వస్తుంది. దాన్ని బట్టి నువ్వు రిజర్వేషన్స్ దాంట్లో కూడా ఏబిసిడి చేస్తావా ఏందనేది నీకు వస్తుంది. కానీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నదంతా ఒకటి. ఈవెన్ వాళ్ళు కామారెడ్డి పెట్టింది అనుకో 40% కానీ చెప్పింది అసెంబ్లీ రిజల్యూషన్ చేసింది ఒకటి. ఇక్కడనేమో బీసీ కులగణన అన్నారు అడ్వర్టైజ్మెంట్. దాంట్లో మీరు బహుశా దాన్ని ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. ఆ రిజల్యూషన్ కూడా అంటే వీళ్ళు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. సో ఇదంతా మన ఈ సామాజిక వర్గాలు కాదు, యావత్ తెలంగాణలో అందరూ కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇదే మోసం ఉందా లేదా అని. నువ్వు అంటున్నావు సమగ్ర కులగణన అని చెప్తున్నావు, చెప్పినావు, రిజల్యూషన్ కూడా అట్నే చేసినావు. కానీ నువ్వు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ల పేపర్ల ఎలక్షన్ల ముంగడి ఇచ్చినది పెద్ద పట్టించుకోరని అనుకుంటున్నారు జనం. కానీ అది అలా పెట్టింది ఏంది, నువ్వు ఖాళీ బీసీ కులగణన అంటున్నావు. బీసీ కులాలకు సంబంధించింది కాదు ఇది, మొత్తం సమాజానికి సంబంధించినటువంటి అంశం ఇది. సో తప్పకుండా ఏంటంటే ఈ తొందర ఏం లేదు, దీంతో ఏమో ఇప్పుడు ఏం అడ్డి కింది మీదకి అయ్యేది లేదు, దేశాలు మొత్తం ఆగమయ్యేది లేదు, తెలంగాణ వచ్చి వరదలు వచ్చి కొట్టుకపోయేది కూడా ఏం లేదు. కానీ కింది కులాలకు సంబంధించినటువంటి కనీస నాయకత్వానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఒక 3000 మంది సర్పంచులను కానియకుండా తెలంగాణ చేసేటువంటి ఒక పెద్ద కుట్ర. దీన్ని జనాలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కింది కులాలలో కూడా దీన్ని అవగాహన చేసుకొని ఆలోచన చేసి ఎందుకు మనం ఎక్కడున్నాం, ఇంకా వాళ్ళకి ఏమున్నది, ఇప్పటికి కూడా మాట్లాడతారు. మీ దగ్గర దమ్ముంటే గెలిపించుకొని రాని. మొన్న ఒక ఆయన ఒక పెద్ద మనిషి రికార్డు చేసి, కాంగ్రెస్ నాయకుడు రికార్డు చేసి పెట్టిండు. అరే మీ దగ్గర దమ్మున్నాదిరా, మా చెప్పులు మోసేవాళ్ళు అన్నారు. ఇంకా కూడా బుద్ధి రావాలి, మనకు రావాలి. పేదోళ్ళకి అందరికీ అన్ని కులాలకు సంబంధించిన అంటే డబ్బు పైసా అహంకారంతో మాట్లాడిస్తున్నారు వాళ్ళు. అలా అంటే నీ నెత్తికెక్కి కూర్చున్నది, వీళ్ళందరికీ తలకాయకి నెత్తికెక్కి కూర్చున్నది. ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మీరు కూడా ట్యాక్సులు కడుతున్నారు. ఈ దేశ ఆర్థిక సంబంధించిన కాదు, ప్రతి ఒక్క దాంట్లలో రైతులు ఉండొచ్చు, ప్రతి దాంట్లలో కూడా వీళ్ళు దేశ అభ్యున్నతికి వీళ్ళందరూ తోడ్పాటు పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు రావాల్సినటువంటి హక్కు, సమాన హక్కు అయితే రాజ్యాంగబద్ధం కావచ్చు, అవసరమైతే సవరణ చేసిన కావచ్చు, ఇవి జరగాలి. ఇప్పుడు మాత్రం ఇప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ నేను చెప్తున్నా, ఆయన ఒక్కడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. రేపు పొద్దుగాలనే ప్రధానమంత్రి అనగానే చేయడం అనేది అనుకుంటున్నాను అయితే క్లియర్ గా. చేయకుంటే తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అట్లా జరిగినప్పుడు నువ్వు రిజల్యూషన్ అన్నప్పుడు బీసీ అనేది ఇప్పుడు ఎవరు చెప్తారా? కాంగ్రెస్ ఓన్లీ బీసీ ఉన్నది. కంటిన్యూస్ ఒక 10 రోజులు అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి, ఆల్మోస్ట్ ప్రతి న్యూస్ పేపర్లు వచ్చినాయి. మరి ఒక కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక బీసీ కావచ్చు, లేకపోతే బీజేపీ, అరే నువ్వు ఎందుకు రాబాయి, ఇది ఎందుకు మాట్లాడతలేవు, నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఏమో ఇట్లా ఇస్తున్నావు. అపోజిషన్స్ కూడా మాట్లాడాయి, ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు అందరూ ఒకటే. మీరు చూడండి ఇప్పటివరకు ఈ అంశం గురించి ఎవరైనా మాట్లాడి అడగాలి కదా. నువ్వు మొత్తం సమగ్ర కుల గణన చేస్తా అన్నోనివి ఓన్లీ బీసీ కులాలు ఎట్లయితే అంటే ఎస్సీలు నష్టపోవాలన్నా, ఎస్టీలు నష్టపోవాలన్నా, అగ్రకులాలు ఉన్నటువంటి పేదలు నష్టపోవాలన్నా, ఇలా ఇది ఒక పెద్ద మాఫియా జరుగుతున్న, పొలిటికల్ మాఫియా జరుగుతున్న దీని వెనుక మొత్తము. దీన్ని జనాలు కూడా అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాల్సిన